హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్, శ్రీకృష్ణామృతానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు 82 ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సాధానంద గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక అద్భుతమైన శ్లోకంతో ఇప్పుడు మొదలు పెట్టుకుందాం. భగవద్గీత 6వ అధ్యాయము 35వ శ్లోకము. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఒకసారి నేను చక్కగా పలికిస్తాను, శ్రద్ధగా పలకండి. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. తాత్పర్యం ఏమనగా, అర్జున, నిస్సందేహంగా మనసు అనేది చంచలమైనది. అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, ఎటువంటి సందేహం వలదు, మనసు అనేది చంచలమైనది అనేది. అంటే గత శ్లోకంలో చెప్పుకున్నాము, మనసు చంచలమైనది అంటే ఒక కోతి ఉదాహరణగా తీసుకుని అది ఒక కొమ్మ మీద స్థిరంగా ఉండదు, ఒక చెట్టు మీద స్థిరంగా ఉండదు, అలా అన్నమాట. కొద్దిసేపు సంకల్పిస్తుంది మనసు, కొంతసేపు ఆ సంకల్పాన్ని మరి డెస్ట్రాయ్ చేసే తనది. అంటే సంకల్పించే తనే, వికల్పించేది తనే, అంటే మనసు. ఓకే, చంచలమైనది అంటే ఒకసారి ధ్యానం చేస్తాను ఉంటుంది, నేను ధ్యానం చేయను ఉంటుంది, నేను ఈ పని చేసి పెడతాను ఉంటుంది, ఒకసారి నేను చెయ్యను ఉంటుంది, స్థిరంగా ఉండదు. మనసు అనేది ఎప్పుడు చంచలత్వంతో ఉంటుంది. అది మనందరికీ అనుభవమే. ఫర్ సపోజ్ ఎవరైనా ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే కొద్దిసేపు ఇది అంటారు, కొద్దిసేపు అది అంటారు. బయటికి వస్తాను అంటారు, రారు. పెళ్ళి చేసుకుంటాను అంటారు, చేసుకోరు. నేను ఉద్యోగం చేస్తాను అంటారు, లేదు వ్యాపారము అంటారు, లేదు నేను ఒక రైతు అవుతాను అంటాడు. ఇలా ఒక్కదాని మీద కూడా స్థిరంగా లేని రకరకాల వ్యక్తుల్లో, రకరకాల కోణాల్లో, రకరకాల పరిస్థితుల్లో ఈ చంచలత్వం అనేది మనం చూస్తూ ఉంటాం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుతో చెప్తున్నాడు, అర్జున, నిస్సందేహంగా మనసు చంచలమైనది, మరి నిగ్రహించడానికి కష్టసాధ్యమైనది. ఏమంటే మనసును నిగ్రహించడం చాలా కష్టము. ఆ కష్టం ఎలాంటిదంట, పొగురు బట్టిన ఆంబోతు లాంటిది. చూసారా, మరి సినిమాలలో అక్కడ ఇక్కడ గమనిస్తుంటాం, పల్లెల్లో పొగురు బట్టిన ఆంబోతుని మరి ఎంత సాధ్యమో తనను మచ్చిక చేసుకోవడము. మనకు కూడా అవకాశం ఉంది, అది ఎలా అని ముందు తెలుసుకుందాం. కష్టసాధ్యమైనది, అంతేకాకుండా జలగలాగా చేతికి చిక్కదు. మనసేమి జలగ ఇలా చేత పట్టుకుంటే జారిపోతుంది, దాన్ని పట్టుకోవడం చాలా అసంభవం, జలగలాగా జారిపోతున్నావు అంటారు. మరి అలానే మనసును కూడా ఒక్క పట్టాన పట్టలేమన్నమాట. చాలా మంది అంటారు భార్యని, నీ మనసు నేను ఇప్పటి వరకు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, నీ మనసు అంతు పట్టదు అని ఒక భర్తలు ఎస్పెషల్లీ భార్యకి ఇచ్చే కితాబు ఇది. అవును, కొద్దిసేపు ఒక రకంగా ఆలోచిస్తుంది, కొద్దిసేపు కోపడుతుంది అదే అత్త ఇంటి మీద, కొద్దిసేపు ఇది నీ బాధ్యత అని గుర్తు చేస్తుంది, కొద్దిసేపు వాళ్ళు మనకి పెట్టినారా అంటుంది, కొద్దిసేపు వాళ్ళు పెడితే ఏం పెట్టకపోతే మనం చెడ్డ అవుతాం కదా అంటుంది. అలా చంచలత్వంతో ఉంటే భర్త అంటాడు, నిన్ను నేను అర్థమే చేసుకోలేను ఎన్ని సంవత్సరాలైనా. కొద్దిసేపు ఒక మాట మీద నిలబడవు, పెట్టాలా వద్దా, వాళ్ళకి ఫంక్షన్కి వెళ్ళాలా వద్దా, కొద్దిసేపు అది అంటావు, కొద్దిసేపు ఇది అంటావు. అంటే మనసు అంత చంచలత్వంతో కూడుకునేది. దానిని ఏమని చెప్తున్నారు చూడండి, మరి నిగ్రహించడానికి కష్టసాధ్యమైనది. ఆమె అంటుంది, అవునండి, నేను కూడా ఒక్కొక్కసారి ఇలా నిర్ణయించుకుంటాను, వాళ్ళు ఏమన్నా చేయని అబ్బా మనం మంచిగుందాం అనిపిస్తుంది. అంత లోపలే వాళ్ళు చేసిన చేష్టలన్నీ నాకు గుర్తుకొస్తాయి, వారి మీద కోపం వస్తుంది, సరేలే వాళ్ళు ఎలా పోతేనే మనం పోదాము అని అనిపిస్తుంది, మరి అంత లోపల అనిపిస్తుంది పోకూడదు అనిపిస్తుంది, సరేలే పోను అనిపిస్తే మరి పోవాలి అనిపిస్తుంది, నాకే నా మనసు అర్థం కాదండి బాబు అని చెప్తుందామె. మరి అందుకని ఇక్కడ చక్కగా మనకి ఉదాహరణలు చెప్పారు. ఏమని, పొగురుబోతు లాంటి ఆంబోతు, అంతేకాకుండా జలగలాగా చేయికి అందదు, అట్లా మన మనసు కూడా అంతు పొంతు అందదు. ఆ వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని వాడి మనసు వాడికి తెలుస్తుంది, ఎవరి మనసు వాడికి తెలుస్తుంది, కానీ పక్క వారు జడ్జి చేయలేరు ఇతని మనస్తత్వం ఇది అని. వాక్కును బట్టి చేష్టను బట్టి కొంతవరకు మనం గ్రహించగలుగుతాం, కానీ నీ మూలం అంటే చాలా మంది అంటారు, నీ మనసులో ఏ మూల ఏం దాగిందో ఎవరికి తెలుసు, ఆ భగవంతునికి తప్ప అంటారు. అది మాత్రం 100% కరెక్ట్. భార్య మనసు భర్తకు తెలియదు, భర్త మనసు భార్యకు తెలియదు,
తల్లిదండ్రులకు పిల్లల మనసు తెలియదు, పిల్లలకు తల్లిదండ్రుల మనసు తెలియదు. ఎంత స్నేహితుడైన, ప్రాణ స్నేహితుడైనా వారి మనసు వీరికి తెలియదు, వీరి మనసు వారికి తెలియదు. అంటే అంత కష్టసాధ్యము మనసుని మనము గుర్తించడం, దాని యొక్క చేష్టను గుర్తించడము. అయినప్పటికీ అభ్యాసం చేస్తే మరి ఏమని చెప్తున్నారు? చంచలమైనది అంటున్నారు, నిగ్రహించడం కష్టము అంటున్నారు, మనసు యొక్క అంతు పొంతు తెలియదు అంటున్నారు. అయినప్పటికీ అభ్యాసం చేస్తే, ఏ అభ్యాసము? ధ్యాన అభ్యాసం చేస్తే, మరి అయినప్పటికీ అభ్యాసం చేస్తే మరి వైరాగ్యం చేత దాన్ని నిగ్రహించుకోవచ్చు. వైరాగ్యం అంటేనే అయిపోయింది, అందరం ఆముడు దూరపోతాం. మరి ఎలాంటి వైరాగ్యం అనేది మనకు అందరికి అనుకూలమైనదే ఆధ్యాత్మికత ఉంటుంది అని గురువులు చెప్తారు. కష్టసాధ్యమైనది, నష్టసాధ్యమైనది, ఇతరులకు నష్టపెట్టేది, కష్టపెట్టేది, బాధ పెట్టేది ఆధ్యాత్మికతలో ఉండదు అని చెబుతారు. మరి ధ్యాన వివరణలో ఆ వైరాగ్యం ఏమో, మరి ఆ అభ్యాసం ఏమో తెలుసుకుందాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ధ్యాన వివరణ. మనసు అనేది అతి చంచలమైనది. అతి అన్నారు చూడండి. చంచలం అంటే ఏం అనిపిదు. అతి చంచలమైనదంటే చాలా చంచలమైనది అని దాని అర్థం. వద్దు అన్న పనే చేస్తుంది, చెయ్యి అన్న పని చెయ్యను అని మొరాయించుకుంటుంది. అంత అతి ఉంటుందన్నమాట మనసుకి. దీనిని లొంగదీసుకోవడం అత్యంత కష్టసాధ్యమైన పనే. దీనిని లొంగదీయడం చాలా కష్టం. పైన ఉదాహరించినట్లు పొగురుబత్తిన ఆంబోతులాగుంటుంది, చేతికి చిక్కని జలగలాగా ఉంటుంది మనసు. అంతు పొంతు దొరికించుకోలేం దానిని. మనకు నచ్చినట్లు మనము దిద్దుకోలేము మనసుని. ఎవరి మనసుని వానిని. భార్య మనసుని భర్త, భర్త మనసుని భార్య కష్టంలేండి. కరెక్టే, సమాజము చెబుతుంది, గురువులు చెబుతారు. ఎవరికో తనకు అనుగుణమైన భార్య, తనకు అనుగుణమైన భర్త రావడం. మరి మన మనసు మన మాట వినదే, అది ఒక పెద్ద ప్రాబ్లమే. చాలా మంది అంటారు నేను తాగను అంటారు. బాగా తాగేస్తే భార్య అంటుంది, ఎన్నిసార్లు పొద్దున చెప్పిపోతావు, నీ బిడ్డల మీద ప్రమాణం చేసిపోతావు, నా మీద ప్రమాణం చేసిపోతావు, నీ ఆరోగ్యం కోసమే కదా చెబుతుండేది అంటే, ఆ తాగుబోతు భర్త ఏమంటాడు, నేను కూడా గట్టిగా నిశ్చయించుకుంటాను, ఆఫీస్లో కూడా అలానే చెప్తాను నా ఫ్రెండ్స్కి, నేను రాను ఈరోజు, మీరు ఏం చెప్పినా రాను అంటాను. నాకు తెలియకుండానే నేను వస్తున్న దారిలో ఏ మందు షాపు కనిపించినా నన్ను నా మనసు అటువైపే లాగేస్తుంది అంటారు. దీన్ని అంటారు చంచలత్వం మనస్సు అని అనేసి. ఓకే, దీన్ని లొంగ తీసుకోవడం అత్యంత కష్టసాధ్యమైన పనే. దొంగ తీసుకోవడం చాలా కష్టం. కొంతమంది షాపింగ్లు చేస్తుంటారు, నా మనసు నా కంట్రోల్లో లేదు అని ఒక పెద్ద వర్డ్ వాడుతుంటారు, ఒక పదం వాడుతుంటారు. కొంతమంది అప్పు తీరుస్తారు, అప్పులు చేస్తూ ఉంటారు. ఎందుకయ్యా అట్లా అప్పులు చేస్తావు, ఉన్నదంతా పోగొడుతున్నావు అంటే, నేను అనుకుంటాను అప్పు సొప్పు చేయకూడదని, మరి ఏదో ఒక అవసరానికి అప్పు చేస్తుంటాను అంటారు. ఓ తాగుబోతైనా అలానే సమాధానం చెప్తాడు. ఒక పేకాట ఆడేవాడైనా నేను ఈరోజు పేకనే ముట్టను అంటాడు. తెలియకుండా తన మనసు ఆగనివ్వదు. సాధన లేకనే మన మీద మనకు నిగ్రహం ఉండదు. పేకాట ఆడి ఆస్తులను పోగొట్టుకున్నోళ్ళు ఎంతోమంది ఉన్నారు. వ్యభిచార గృహాల చుట్టూ తిరుగుతూ ఎంత చక్కటి భార్య ఉన్నా ఆ భర్త ఎటువంటి సాంగత్యం చేస్తూ తన జీవితాన్ని అనారోగ్యాల పాలు, అప్పుల పాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బాగా చదువుకుంటే జీవితం బాగుంటుందని తెలిసి తన ఇంట్లో బంధువులో, అన్నదమ్ములు, అక్క చెల్లెలు బాగా చదివి వృద్ధి చెందుతున్నా, వాళ్ళని చేస్తున్నా కూడా, చదవాలనుకున్నా కూడా తన మనసు నిగ్రహించుకోలేక ఆటల వైపు, పాటల వైపు, అంటే పని పాట లేని వ్యక్తులతో తిరుగుతూ టైం పాస్ చేస్తూ ఉంటాడు. వాడిని అడిగితే చెప్తాడు, అవును నాకు కూడా అనిపిస్తుంది బాగా చదువుకోవాలా, ఉన్నతంగా ఎదగాల, మా తండ్రికి మంచి పేరు తేవాలా అని అనిపిస్తుంది. ఏం చేయాలా, నాకు మనసు నిలబడదు. ఆ స్కూల్‌కి పోయే బదులు ఈడ ఆడుకుందాము, నా ఫ్రెండ్స్‌తో విచ్చలవిడిగా తిరుగుదాం అనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏమి? తన కంట్రోల్‌లో తను లేడు అని. అయినప్పటికీ అకుంఠిత దీక్షతో సాధన చేయడం ద్వారా ఎవరికైతే ప్రపంచంలో ఏ మనిషి అయినా సాధన ద్వారానే తన మనసును తను కంట్రోల్‌లో పెట్టుకుంటారు. ఎవరైతే కంట్రోల్‌లో పెట్టుకున్నారో మహానుభావులందరూ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, శారదాదేవి, ఆధోని లక్ష్మమ్మవ్వ, కాసిరెడ్డి నాయన, షిరిడి సాయినాథుడు, సత్య సాయిబాబా, వివేకానందుడు, యోగానంద, బుద్ధ భగవానుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహానుభావులు. వారందరూ వారి యొక్క మనస్సుని వారి కంట్రోల్‌లో పెట్టుకున్నారు. అంటే ఏమి చేశారయ్యా అంటే, వారు అకుంఠిత దీక్ష చేశారు. ఏది? ధ్యానం. ధ్యానం ఎలా చేశారు? అకుంఠ దీక్షతో సాధన చేయడం ద్వారా ఏమైతుంది? మరి శాస్త్రయుత వైరాగ్య భావనల ద్వారా పెంపొందించుకోవడం ద్వారాను. ఎప్పుడు? శాస్త్రయుత వైరాగ్య భావాలను పెంపొందించుకోవడం ద్వారాను. రెండే 2 పనులు చేయాలి. అనుదిన ధ్యానాభ్యాసము, జ్ఞానాభ్యాసం పొందుతూ శాశ్వత వైరాగ్య భావనలు. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతావో, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం,
నేనెవరు? నేను ఆత్మస్వరూపుడిని. అంశాత్మగా భూమి మీదకొచ్చాను. మరి వచ్చిన పనేమి? పూర్ణత్వం పొందడానికొచ్చాను. మరి చేస్తున్న పనేమి? ఈ మాయలో పడిపోయాను. మరి చెయ్యవలసిన పనేమి? ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందడము. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు శాశ్వయుతమైన వైరాగ్య భావనలతో కలిగి ఉంటాడు. ఏమని? నేనెవరు? ఎక్కడి నుంచొచ్చాను? ఎందుకొచ్చినాను? వచ్చిన పనేమి? చేస్తున్న పనేమి? చెయ్యవలసిన పనేమని ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసినవాడు ఎలా ఉంటాడు? శాశ్వయుతమైన చాలా మంచి పదమిది. శాశ్వయు శాశ్వయుత వైరాగ్య భావాలను కలిగి ఉండడము. వైరాగ్యం అంటేనే అందరూ ఆమడ దూరం పోతారని నేను తాత్పర్యంలో చెప్పాను. భర్తను వదిలేయాలనేమో, భార్యను వదిలేయాలనేమో, సంసారాన్ని చూసుకోకూడదేమో, వ్యాపారం చేయకూడదేమో, నేను డబ్బు సంపాదించకూడదేమో అని వైరాగ్యం అంటే అలా అనుకుంటారు. అందుకని ఈడ చక్కని పదాన్ని ఉపయోగించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. శాశ్వయుత వైరాగ్య భావాలను పెంపొందించుకోవడం అంటే అందరితో ఉంటాడు కానీ ముడిపడి ఉండడు. పత్రి గారు ఎప్పుడు ఏమని చెప్పేవారంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బంధంలో ఉండడంలో తప్పు లేదు గానీ ముడిపడడంలో తప్పు. బంధంలో ఉండడం అంటే భార్య, భర్త, పిల్లలు, వ్యాపారము, వ్యాపకము అన్నీ చెయ్యి. కానీ ఏమి చేసినా కూడా ఇది నాకు శాశ్వతం అన్నట్టుగా అధర్మంగా చేసుకుంటూ పోతూ ఏదో నేను ఉండిపోతాను. కోటాను కోట్లు సంపాదించాలి. ఇవి నాతోనే వస్తాయి అన్నట్టుగా జీవించరాదు. నువ్వు ధర్మయుతంగా జీవించాలి. భార్యతో ఉండు, భర్తతో ఉండు. నీ పరివారాన్ని బాగా చూసుకొని వ్యాపారాన్ని చక్కగా చెయ్యి. కానీ ధర్మాన్ని విడనాడకపోవడము అనమాట ఆడ అర్థము. ఇదొక్క లాజిక్ తెలిస్తే మనకెక్కడ భయముండదు. కొంతమందికి బాగా ధ్యానం చేస్తూ జ్ఞానం పొందాలని ఇష్టం ఉంటుంది. ఎవరో ఒకరు చెప్తావు సన్యాసి అయిపోతావు అంతే నీ పెళ్ళాం పిల్లలు గాలికి పోతారు అంటారు. అయిపోయింది వాడు ధ్యానం చేయడు, జ్ఞానాన్ని పొందడు. అందుకోసమని భగవద్గీత ఏం చెప్తుంది? శాశ్వయుత వైరాగ్య భావాలు. ఎప్పుడైతే శాశ్వయుతంగా వైరాగ్య భావాలను పెంపొందించుకుంటాడో అందరితో ఉంటాడు, అన్నిటితో ఉంటాడు, వేటిని పూసుకోడు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కూడా భార్య, భర్త, పిల్లలు, పత్రి మేడం కావచ్చు, పత్రి సార్ కావచ్చు, అందరితో ఉన్నాడు. అన్నీ చేసినాడు. కానీ ఇవి నాకు ఫర్ సపోజ్ కైలాసపురి ఉంది. చివరి క్షణాల్లో ఇక్కడున్నారు. అయ్యో! నేను వెళ్ళిపోతున్నానని భయపడలేదు. రేపొద్దున అందరిని పిలిపిచ్చి, నా తర్వాత వారసులు పత్రి మేడం తర్వాత నా ఇద్దరు కూతుర్లని చెప్పలేదే. అదే అన్నమాట ఇక్కడ తెలుసుకోవాల్సింది. శాస్త్రీయమైన వైరాగ్య భావాలతో వాళ్ళు జీవించారు. మరి డెవలప్ చేశారు. అందరిని ఫండ్స్ అడిగారు. ఎవరి కోసము? లేనోడు, డబ్బు లేనోడు, నేను రోగం పోగొట్టుకోవాలి, నేను ఆరోగ్యవంతుడిని కావాలి, దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు, రూపాయి జోబులో లేదు. ఎవరో చెప్తారు కైలాసపురికి వెళ్ళు. అక్కడ నీకు ఫ్రీగా అన్నం పెడతారు. నువ్వు బాగా సాధన చేసుకో. ఎంతోమంది గురువులు వచ్చిపోతూ ఉంటారు. ఫ్రీగా నీకు ఆత్మ జ్ఞానాన్ని ఇస్తారు. సాధన చేసుకోవడానికి ఒక గొప్ప పిరమిడ్ ఉంది. ఆడ నీకు చేతనైతే సేవ చేయి, లేకపోతే గమ్మున కూర్చొని ధ్యానం చేసుకో అని చెప్తే అతని దగ్గర ఏమీ ఉండదు. ఒక 2 జతల బట్టలు వేసుకునేది ఒకటి, పెట్టుకునేది వచ్చి ఈడ కూర్చొని సాధన చేసుకోవాలి కదా! అందుకని ఉన్నవాడు ఇస్తే లేనివాడికి పెట్టొచ్చు అని ఇక్కడ డొనేషన్ ఇష్టముంటేనే అని చెప్తారు ఉన్నవాడికైనా కూడా. అంతేనా? మరి పత్రి గారు వేటిని తనకు పేరు మీద ఒక్కటి కూడా ఫర్ సపోజ్ కడతాల్ కావచ్చు, కర్నూల్ పిరమిడ్ కావచ్చు, తిరుపతిలో ఉన్న పిరమిడ్‌లు కావచ్చు, ఏ ఊర్లో ఉన్నటువంటి వైజాగ్‌లో కావచ్చు, బెంగుళూరులో కావచ్చు, వ్యాలీ కావచ్చు, ఏది తన పేరు మీద, తన వారసుల పేరు మీద ఏవి లేవు. దీనినే వైరాగ్య భావంలో జీవించడము అంటే. తనకు కావాల్సింది జగమంతా ధ్యానమయమవ్వాలి, జ్ఞానమయమవ్వాలి, పిరమిడమయమవ్వాలి, అహింసామయమవ్వాలి. తన యొక్క ఆశ, ఆశయం ఆ విధంగానే ఉన్నాయి. ఆ విధంగానే నడియాడాడు. ఆ విధంగానే సాధించుకొని ఆయన తిరిగి ఆయన లోకానికి ఆయన వెళ్ళిపోయాడు. వచ్చిన పని బ్రహ్మాండంగా చేసుకొని మహారాజులాగా వైదొలిగాడు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి చింతన. మరి ఇప్పుడు అర్థమైంది కదా! అకుంఠిత దీక్ష ఉంది ఆయన దగ్గర, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దగ్గర. శాస్త్రయుత వైరాగ్య భావనలు ఉన్నాయి. తన భార్యని వదిలిపెట్టలేదు. తన బిడ్డల్ని వదిలిపెట్టలేదు. ఫారెన్‌కి వెళ్ళేవాడు. మనవడు, మనవరాళ్ళతో చక్కగా నడియాడేవాడు. చాలా సార్లు ఒకసారి పిక్స్ ఒస్తాయి. చిన్ని తల్లి మనవరాల్ని తన ఒళ్ళో పడబెట్టుకొని పాల బుడ్డి నోట్లో పెట్టి ఆయన హాయిగా అలా ఉండడం గమనించాడు. అలా అని దానివల్ల అర్థం ఏమైతుంది? అరే! గురువుగారైతే వైరాగ్య భావనలో ఉన్నాడు. మనల్ని వద్దంటున్నాడని కాదు. వారితో ఉంటాడు. కానీ ఆయనకు తెలుసు ఇవన్నీ బంధాలు అశాశ్వతము అని. మరి ఎవరైనా ఫోన్ చేసి గురువుగారు మీరు అర్జెంట్‌గా కర్నూల్‌కి రావాలి, బెంగుళూరుకి రావాలి అంటే అందరిని వదిలి రాగలుగుతాడు.
ఇది ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధ్యాత్మిక గుణము. వైరాగ్య భావనలు ఎలా ఉండాలి? శాశ్వతంగా ఉండాలి. అందరితో ఉన్నాడు. అందరికీ తృప్తినిచ్చాడు సంసారంలోనూ. అట్ ద సేమ్ టైమ్ ఆధ్యాత్మిక చింతన ఉన్న శిష్యులకు, శిష్యుడు లేడు, గురువు లేడు మన పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో. ఎవ్వరికి ఏది కావాలనో అన్నిటిని అందిచ్చాడు. ఏది తెలుసుకున్నాడో అదే విధంగా జీవించిన మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఓకే. దానిని సులభంగా నిగ్రహించవచ్చును. ఎప్పుడు? మనము అకుంఠిత దీక్షతో ధ్యానం చేసినప్పుడు, శాశ్వత వైరాగ్య భావనలు పెంపొందించుకోవడం ద్వారాను దాన్ని సులభంగా దానిని సులభంగా నిగ్రహించవచ్చును? మనసును. మనసుని పైనంతా ఏమని చెప్పినారు? చానా కష్టము. పొగురుబోతున్న ఆంబోతు లాంటిది, చేతికందని జలగ లాంటిది అన్నారు. కష్టసాధ్యము అనన్నారు. చంచలమైనది అన్నారు. మరిప్పుడు ఎలా సాధించొచ్చంట? 2 పనుల ద్వారా. అకుంఠిత దీక్ష ఒకటి, 2 శాశ్వతమైన వైరాగ్య భావనల ద్వారా. అందరితో ఉంటావు, అన్నిటితో ఉంటావు. ఇవి లేకపోతే నేను లేను అన్నట్టుగా జీవిస్తావు. ఉన్నప్పుడు ఉన్నట్టుంటావు, లేనప్పుడు హాయిగా ఓకే. ఉన్నా ఓకే, లేకపోయినా ఓకే. అది గొప్ప యోగ స్థితి. అకుంఠిత దీక్ష అంటే ఏ రోజు కుంటుపడని దీక్ష. ఆ విధమైన దీక్ష ఉండి తీరాలి. ప్రతిరోజు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఉండాలి. వీలైతే సేవ చేయాలి. అది అకుంఠిత దీక్ష. చాలామంది మేము మ్యారేజ్ డేకి ధ్యానం చేసినాం, బర్త్‌డేకి ధ్యానం చేశాం, దసరాకు ధ్యానం చేశాం అంటే ఒక మంచి రోజుంటే ధ్యానం చేశామంటారు. మొన్న ఉగాదికి చేశాము అంటారు. ఇంకా చెప్తారు అమావాస్య ధ్యానం, పున్నమి ధ్యానం ఖచ్చితంగా చేస్తాము అంటారు. అంటే మధ్యలో ఉన్న రోజులన్నీ? అన్ని రోజులు మంచి రోజులే. అమావాస్య ధ్యానము, పున్నమి ధ్యానం అంటే అధికంగా విశ్వంలో శక్తి ఉంటాది కాబట్టి గురువు మనకేమని చెప్పాడంటే, అమావాస్యకు ముందు 3 రోజులు, అమావాస్య రోజు, అమావాస్య తర్వాత 3 రోజులు అంటే టోటల్ 7 డేస్. పున్నమకు ముందు 3 రోజులు, పున్నమ రోజు, పున్నమ తర్వాత 3 రోజులు అంటే టోటల్ 7 డేస్. ఈ 14 రోజులు అధికంగా విశ్వంలో శక్తి ఉంటుంది. అలానే మిగతా రోజులు శక్తి లేవని కాదు. మన మట్టి బుర్రలకు మనకొండ నాతో పాటు మిమ్మల్ని ఎవరిని తిట్టడం లేదు దయచేసి. నాకు అడిగేవారందరూ నేను. ఒకప్పుడు నా స్థితి కూడా అలాంటిదే కదా! ఈ సృష్టిలో మంచి, చెడు అనేది ఏది లేదు. అన్నీ అనుభవాలే. మంచి రోజు, చెడ్డ రోజు అనేది లేదు. అన్నీ మంచి రోజులే. భూమి గుండ్రంగా ఉంటుంది. ఈ దిక్కు మంచిది, ఆ దిక్కు మంచిది, ఈ దిక్కు మంచిది అనేది లేదు. శాస్త్రం తెలియక మనము అపోహపడ్డాము. ఈడ చెప్తుండేది ఏమని చెప్తున్నారంటే మనకి అకుంఠిత దీక్ష అంటే అనుదిన ధ్యాన అభ్యాసం ఉండాలి. అంటే ప్రతిరోజు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేస్తే ఈ మాంసపిండం మంత్రపిండం అవుతుంది. ఈ మానవుడే మాధవుడైతాడు. అందరి పట్ల సమభావన, సమస్థితి ఉంటుంది అని అర్థము. ఓకే. మనసును నియంత్రణలోకి తీసుకురావాలంటే ప్రతిరోజు విధిగా ధ్యాన సాధన ఉండి తీరాలి. విధిగా. మన దినచర్యలో రోజు బ్రష్ చేయడం, స్నానం చేయడం, ఫుడ్ తీసుకోవడం, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలానో, ఏదో ఒక వ్యాపకం ఉండడం ఎలానో, స్కూల్‌కి పోవడం విద్యార్థి ధర్మం, ఉద్యోగం చేయడం ఉద్యోగి ధర్మం, పరివారాన్ని బాగా చూసుకోవడం ఇంటి ఇల్లాలు ధర్మం. అలానే ఆత్మధర్మం అనేది ఒకటుంది. రోజు అకుంఠిత దీక్షతో ధ్యానం చెయ్యాలి అనుదినము. ఓకే. ఏ రోజు కూడా రేపు చేస్తాను అనరాదు. చాలా మంది బోర్డు పెట్టుకుంటారు. ఎప్పుడు చేస్తామంటే రేపు, రేపు, రేపు. వారం గడిచిపోతది. అరే నెక్స్ట్ మంత్ నుంచి అంటారు. సరే అంటారు. ఆ నెక్స్ట్ మంత్ కాస్త నవంబరు, అక్టోబర్ వస్తే డిసెంబర్ వస్తుంది కదా! జాన్వరి నుంచి చేద్దాం. ఈ ఇయర్ ఎట్లా అయిపోయింది కదా! 3 నెలలు మరి వృధా. ఏ రోజు, ఏ నిమిషమో, ఏ సెకండ్ ఈ నిమిషం నుంచి, ఈ సెకండ్ నుంచి కూర్చున్న చోటు నుంచి ఒక్క నిమిషమైనా ధ్యానం చేసి మొదలుపెట్టండి. అది రేపటికి రెండో రోజు అయిపోతుంది. గంట చేస్తేనే ధ్యానం కాదు. ఏ నిమిషం ఒక్క 10 సెకండ్లైనా చేయండి. ఓకే. టిక్. రేపటి నుంచి బాగా సమయాన్ని కేటాయించండి. ఎంత సమయం పెడితే అంత మనలో మార్పులు వస్తాయి. జన్మల పరంపరలు కూడా తగ్గిపోతాయి. అధిక జన్మలు ఎత్తాల్సిన అవసరం ఉండదు. వేల వేల జన్మలు ఎత్తాల్సిన అవసరం ఉండదు. మనకు గాని శ్రద్ధ ఉంటే ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవచ్చు. ఎప్పుడు? అనుదిన ధ్యానాభ్యాసం ద్వారా, విన్న జ్ఞానం ఆచరించడం ద్వారా. ప్రతిరోజు కూడా ధ్యాన, యోగ సాధనకై వినియోగింపబడాలి. ఎప్పుడో ప్రతిరోజు మన జీవితం ఎలా ఉండాలి? ప్రతిరోజు ధ్యాన, యోగ సాధనకై వినియోగింపబడాలి. మనము శరీరం పొందాము సాధన కోసమే. పైనున్న దేవానుదేవతలే సాధన కోసం భూమి మీదకొస్తారు అని విన్నాను. మరి మనకి శరీరం ఉంది, అవయవాలున్నాయి, గురువులు దొరికారు. అవునా? కాదా? అనుమానం పడడం ఎందుకు? ఒకవేళ అవునా లేదో ఒక 1 ఇయర్ ట్రై చేద్దాం. ఒక్క సంవత్సరం. అవును అయితే సక్సెస్ కొడతాం. లేదంటే వదిలేద్దాం. ఏం ప్రాబ్లమ్ చెప్పండి.
ఒకసారి పరీక్షించండి. పరీక్షించమనే కదా పత్రి గారు చెప్తున్నారు. నేను చెప్పినానని చెయ్యొద్దు నాయనా. నువ్వు సొంతంగా ప్రయత్నం చెయ్యి. నువ్వు అనుభవం పొందనే చెప్పాడు. నేను చెప్పినాను విను అని ఎప్పుడూ చెప్పలేదు గురువు. నేను తెలుసుకున్నాను. నేను లబ్ధి పొందినాను. నువ్వు తెలుసుకో. నువ్వు లబ్ధి పొందు అని అన్నాడు. నీకు నచ్చకుంటే వదిలేయి. దేర్ ఈజ్ నో ప్రాబ్లమ్ అన్నాడు. ఓకే. వినియోగింపబడాలి. ప్రతిరోజు కూడా ధ్యాన యోగ సాధనకై వినియోగపడాలి. కుంఠిత దీక్ష ఉంటే ఆత్మస్థితికి చేరలేం. అంటే కుంఠిత దీక్ష అంటే కుంటుబెడుతూ ఉండడం. ఎప్పుడో ఒకసారి చేస్తారు. నేను ఈ మధ్య కాలంలో 2 డేస్ వర్క్‌షాప్‌కి కడతాల్‌కొచ్చాను. అక్కడ రిసెప్షన్‌లో ఒకతనన్నాడు, "మీరు ధ్యానం చేస్తారని" వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. "మేడం నేను ధ్యానం చేసేవాడిని 10 సంవత్సరాల కిందట" అన్నాడు. అంటే 10 సంవత్సరాలు ఏం చేసినాడతను? సమయాన్ని వృధా చేశాడు. ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, ఏదో ఆర్థిక ఇబ్బందులొచ్చినాయని వచ్చాడు. రావాలి, ధ్యానం చేయాలి. ఇప్పుడైనా కళ్ళు తెరిచాడు. కానీ ఆ 10 సంవత్సరాలు కూడా రోజుకు అరగంట, గంట మనకు ఉండదా చెప్పండి? 24 గంటలు మీరు నోట్ చేసి పెట్టండి. ప్రతి అరగంట ఏముంది గంట, గంట నేను ఏం పని చేస్తున్నానో నోట్ చేయండి. అట్లా ఒక 1 వీక్ చేయండి. 1 వీక్ చేసినాక మీరంత బిజీ అంటే నేను గూడా చెప్తాను. సరే అబ్బా! మీరు చానా బిజీ అని. మనం గంటల తరబడి వేస్ట్ చేస్తాము. ఒక 5, 6 గంటలు ఉద్యోగం 8 గంటలన్నా ఎవరు 8 గంటలు ఉద్యోగం చెయ్యరు. అది నాకు బాగా తెలుసు. ఒక 5, 6 గంటలు చేస్తారు. పోనీ 8 గంటలు చేసే మహానుభావులు ఉన్నారు అనుకుందాం. మిగతా గంటలు నిద్రకు ఒక 8 గంటలు తీసేయండి. 16 గంటలు పోయింది. గిష్షు ఇంకొక 2 గంటలు తీసేయండి. ఎన్నయిపోయినాయి? 18 గంటలయిపోయినాయి. ఇంకెన్ని గంటలున్నాయి? 6 గంటలున్నాయి. 6 గంటలు ఒక గంట ధ్యానము, ఒక గంట స్వాధ్యాయం, ఒక గంట సజ్జన సాంగత్యం చేసినా ఇంగా 3 గంటలుంటాయి గదా! మొబైల్ చూడండి, వాట్సాప్ చూడండి, ఇన్‌స్టాగ్రామ్ చూడండి, ఫేస్‌బుక్ చూడండి, ఏమన్నా చూడండి. మరి టైం లేదు లేదు అంటామే. ఉద్యోగ ధర్మం చేస్తిమి, మంచిగా నిద్రపోతిమి డాక్టర్లు చెప్పినట్లే 7 గంటలు, 8 గంటలు. మంచిగా మన శరీరానికి పోషణ ఇస్తిమి, ధ్యానము చేస్తిమి, టీవీ చూస్తిమి, స్నేహితుడిని కలిస్తిమి, భార్యకు సమయాన్నిస్తిమి, బిడ్డలకు సమయాన్నిస్తిమి. మరి కుంఠిత దీక్ష ఎందుకయింది? ఏదో జీవితం అలా గడిపేస్తున్నాం అంతే. కలిసొచ్చింది. బానే సంపద ఉంది, ఆరోగ్యం ఉంది. కానీ అని నడుస్తున్నాం. మరి ఎప్పుడో ఒకసారి కర్మలన్నీ జమై మనల్ని వీపు మీద ఢమేల్‌మని కొడితే అప్పుడు మరి ధ్యానము, జ్ఞానము గుర్తుకొస్తాయి. దేవుడు గుర్తుకొస్తాడు. ఇది మనం చేసుకునేటువంటి ఎన్నో జన్మల నుంచి చేస్తున్నటువంటి మూర్ఖపు ఒక పని అని చెప్పుకోవచ్చు. ఓకే. ఆత్మస్థితికి చేరలేము. ఎప్పుడు కుంఠిత దీక్ష ఉంటే ఆత్మస్థితికి చేరుకోలేం. కావాల్సింది అకుంఠిత దీక్ష అంటే రోజు సాధన చెయ్యాలి అని అర్థం. ఇకపోతే వైరాగ్యం, శాస్త్రీయమైన వైరాగ్యం ఉండాలి. శాస్త్రీయమైన వైరాగ్యం అంటే అందరితో ఉంటావు. మమేకమై ఉండవు. కొంతమంది వైరాగ్యం అంటే భార్యనొదిలేయాలి, భర్తనొదిలేయాలి, సన్యాసి వస్త్రాలు ఆరెంజ్ కలర్ ఉంటాయి కదా! అవి వేసేసుకోవాలి. ఎవ్వరిని పలకరీయకూడదు. భర్త లేదు, భార్య లేదు, బంధువులు లేదు అంటారు. అది కాదు. పత్రి సార్ ఎన్నో సార్లు చెప్పాడు. సంసారంలో నిర్వాణం పొందినోడే గొప్పవాడు అని చెప్పేవాడు. ఓకే. చిట్ట చివరలో ఆ కథ గూడా చెప్తాను. చానా బాగా మనకు అర్థమైతదప్పుడు. అత్యాచారం పట్ల వైరాగ్యం ఉండాలి. అత్యాచారం అంటే హింస పట్ల. జంతువులను హింసించడమే కాదు, వాక్కు, చేష్ట కూడా హింస అని గత శ్లోకాల్లో చానా డీటెయిల్‌గా మాట్లాడినాము. దయచేసి వినండి. ఓకే. ఏది ఎక్కువగా అవసరమైన దానికి మించి చెయ్యరాదు. ఏది ఎక్కువగా అవసరానికి మించి చేయరాదు. భార్య మీద, భర్త మీద, పిల్లల మీద ఎంత బాధ్యత ఉండాలనో, వారికి కావాల్సినవి ఎంత సమకూర్చాలనో, వాళ్ళని ఎంత పలకరించాలనో, వారిని ఎక్కడికి పిలిచిపోవాలనో అంతే ఉండాలి. పత్రికారు కూడా వాళ్ళ బిడ్డల్ని పార్కుకు పిలిచిపోయేవారు. వాళ్ళని ఆడుకోమని సమయం ఇచ్చేవాడు. తను పుస్తకం తీసి చదువుకునేవాడు. తాను కూడా వెళ్లి వాళ్ళతో పాటు గెంతులేసేవాడు కాదు. వారేదైనా వచ్చి నాన్న అని పలకరిస్తే వాళ్ళకి సమాధానం చెప్పేవాడు. చాక్లెట్‌లు కొనిచ్చేవాడు, బిస్కెట్‌లు కొనిచ్చేవాడు. మరి తన పనిలో తను ఉండేవాడు. మనం ఏం చేస్తాము? ఇంగ ఫ్రెండ్ వచ్చినంటే ఓ అని అన్నీ వదిలేసి వెళ్ళిపోతాము. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అందుకనే ఈడ చెప్తున్నారు. ఏది ఎక్కువగా అవసరమైన దానికి మించి చెయ్యరాదు. ఎప్పుడు మధ్య మార్గంలోనే జీవించాలి. ధ్యానం, ధ్యానం, ధ్యానం అని అనరాదు. సంసారం, సంసారం అని అనరాదు. అన్నీ మిళితమై ఉండాలి జీవితం. అప్పుడే గొప్పగా ఉంటుంది. ఇంతకన్నా వైభోగం ఏమిడుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సంపాదించొద్దు అనలేదు, వ్యాపారం చేయొద్దు అనలేదు, ఫ్యామిలీతో ఉండు అనలేదు, చదువుకోవద్దు అనలేదు, నీ ఫ్రెండ్స్‌తో తిరగొద్దు అనలేదు, టీవీ చూడొద్దు అనలేదు. కొంత సమయము నీ జీవితంలో కొన్ని గంటలు రోజులో నువ్వొచ్చినేదే ఆ ఉద్ధరణ కోసం వచ్చావు అని చెబుతున్నారు. అదే శాస్త్రీయమైన వైరాగ్యాన్ని కలిగి ఉండడం అంటే ఏది? ఎప్పుడు మధ్య మార్గంలోనే జీవించాలి. అదే సర్వత్ర వర్జయత్ అంటే అది సరి అయినది. అదే శాస్త్రీయమైన వైరాగ్యాన్ని కలిగి ఉండడం అంటే. అలాంటప్పుడు ధ్యాన యోగ సాధన పుష్టిస్తుంది, ఫలిస్తుంది. ఎప్పుడు? నువ్వు అకుంఠితమైన ధ్యాన సాధన చేస్తూ అట్ ద సేమ్ టైమ్ శాస్త్రీయమైన వైరాగ్య భావాలతో మెలుగుతున్నప్పుడు
ధ్యాన యోగ సాధన అనేది పుష్పిస్తుంది. అంటే నువ్వు చేసే సాధన నీ ఇంట్లో వాళ్ళు నీ మీద పడి ఏడవడం లేదు, బాధపడడం లేదు. నువ్వు ధ్యానం చేస్తున్నావు. అయ్యో! నా కుటుంబానికి నేను దూరం అయితున్నానే, వాళ్ళని హింసిస్తున్నానే, బాధ పెడుతున్నానే, నా బిడ్డకు కావాల్సినవి నేను సమకూర్చకున్నానే, నా పిల్లల పెళ్లి చేయలేకపోతున్నానే అనేది వలదు. అన్నీ చక్కగా నీ రోజు రొటీన్‌లో ఏమేం చేసావో అన్నీ చేసుకో. అనవసరమైన సమయాన్ని అవసరమైన దాని కోసం ఉపయోగించు అనేదే ఆధ్యాత్మికత. అనవసరమైనటివి అంటే అనవసరమైన స్నేహితులతో కాలక్షేపం చెయ్యొద్దు. మార్నింగ్ వాకింగ్‌కని పోతారు. చేసేది గంట వాకింగ్, మాట్లాడేది 2 గంటలు. అదే గంట వాకింగ్ చేసి, ఓ 10 నిమిషాలు నీ స్నేహితులతో చక్కగా కబుర్లు చెప్తూ టీ తాగి, ఇంటికి వచ్చి స్నానం చేసి, బాగా ఒక గంటన్నర ధ్యానం చేసి, అప్పుడు నీ ఆఫీస్‌కి పోతే చూడు మార్నింగ్ వాకింగ్ అయింది. నీ స్నేహితులతో కబుర్లయిపోయినాయి. ఇంటికి వచ్చి చక్కగా నీ శరీరాన్ని శుభ్రం చేసుకొని, ఆరోగ్యవంతంగా పెట్టుకొని, ధ్యానము అయిపోయింది. ఒక 10 నిమిషాలు నీ భార్యతోనూ, పిల్లలతోనూ చక్కగా కబుర్లు చెప్పి, నువ్వు ఆఫీస్‌కి వెళ్ళి అక్కడ కూడా నువ్వు నిబద్ధతతో పని చేయగలుగుతావు. ఎందుకంటే వాకింగ్ చేసావు. శరీరం పుష్టిగా ఉంది. స్నేహితులతో కబుర్లు చెప్పావు. మనసు ప్రశాంతంగా ఉంది. ఇంటికొచ్చి భార్య పిల్లలతో సమయం గడిపేవారు. కష్ట సుఖాలు తెలుసుకున్నావు. ఆడ ఏ లోటు లేదు. మరి ధ్యానం చేసావు. ధ్యానం చేయడం వల్ల విశ్వశక్తిని గ్రహించావు. నువ్వు చేసే వర్క్ మీద కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఎరుక పెరుగుతుంది. శ్వాస మీద ధ్యాస అంటే ఏమి? నీ కాన్సంట్రేషన్ పెంచుకోవడం. విద్యార్థి అయితే బాగా చదువుకుంటాడు. వ్యాపారవేత్త అయితే బాగా వ్యాపారం చేస్తాడు. ఉద్యోగస్తుడైతే బాగా అద్భుతంగా రాణిస్తాడు. ఎన్ని లాభాలు చూసారా ధ్యానం వల్ల? ఇది తెలియక ధ్యానం అంటే ఏదో సన్యాసులు చేసేది అని అనుకుంటున్నాం. మరి ఇప్పుడు అర్థమైందనుకుంటాను. అంత అద్భుతమైనటువంటి శ్లోకం. మరి ఈ శ్లోకం మరి 1కి 2 సార్లు విందాం. మన లోపల జీర్ణించుకొని పోతాయి. అప్పుడు మనము ఆచరిస్తాము. ఆచరించాలంటే మనకు ముందు జ్ఞానం రావాలి. జ్ఞానం వస్తేనే మనము సరి అయినదేది, సరికానిదేది అని తెలుసుకుంటాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు తెలియాలి అంటే పిఎంసి ఛానల్ శ్రీకృష్ణామృతాన్ని వీక్షించండి. భగవద్గీతను చదవండి. మరొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎంసి ఛానల్‌కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.